టీజీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు వెబ్సైట్కి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే మీకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మన ఈ పోస్ట్ నేమ్ కనుక చూసినట్లయితే డివైఈఓ పోస్ట్ అని చెప్పేసి అంటాం. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ ఇది. సో దీనికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఈ రకంగా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ నేమ్ కనుక చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం. సో గెస్టెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి కూడా చూడవచ్చు. ఇది మనకు పోస్ట్ నేమ్. సో దీనికి సంబంధించి మనకు ఈ నెల 12వ తారీఖు నుంచి మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 19th వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th, లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఇచ్చారు. అండ్ అక్టోబర్ 2026లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మనకు టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మన అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అప్లికేషన్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ పోస్ట్కి సంబంధించి కనుక చూసినట్లయితే పోస్ట్ అదేవిధంగా దానికి సంబంధించిన వేకెన్సీ కనుక చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ ఇది. సో ఇది మనకు మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 ఇది క్యాడర్ లెవెల్. దీనిలో మనకు మల్టీ జోన్ 1లో 10 పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 14 ఉన్నాయి. టోటల్గా 24 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు గతం నుంచి అనుకుంటున్నాం ఈ డివైఈఓ నోటిఫికేషన్ అయితే 24 వేకెన్సీతో వస్తుందని చెప్పేసి. సో దానికి అనుగుణంగానే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చింది. 18 నుంచి 44 మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో 58,850 ఇది గెజిటెడ్ పోస్ట్ అండి. ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే 1,37,050 రూపాయల వరకు దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ అయితే ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి అదనంగా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా మందికి ఇదే డౌట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇస్తారని చెప్పేసి గతంలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేటువంటి క్వాలిఫికేషన్కు ఈ కట్ ఆఫ్ డేట్గా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ నుంచి మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ కావాలి. అండ్ బీఈడీ కూడా చేసి ఉండాలి. బీఈడీ విత్ బ్యాచిలర్ డిగ్రీ, దాంతోపాటుగా మస్ట్ పాసెస్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ నాట్ లెస్ దాన్ 55% అని చెప్పేసి ఇచ్చారు. అంటే 55% తోటి మీరు, అంటే 50% కంటే ఎక్కువగా మీరు పీజీ అనేటువంటిది ఏదైనా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా బీఈడ్ ఉండాలి అండ్ డిగ్రీ. సో డిగ్రీ బీఈడ్ విత్ పీజీ తోటి దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఇచ్చారు. మీరు దీన్ని ఒకసారి చెక్ చేసుకుంటాను, ప్రయత్నం చేయండి. ఇవి వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా అదర్ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ లోకల్ క్యాడర్ కూడా మీరు చూడవచ్చు. 95:5లో మనకు లోకల్ క్యాడర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు మల్టీ జోన్ 1 అంటే ఏంటిది, మల్టీ జోన్ 2 అంటే మల్టీ జోన్ 1 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి, 2 కింద ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయని చెప్పేసి మనం గత నోటిఫికేషన్లో కూడా మనం ఏ నోటిఫికేషన్లో కూడా చూస్తాం. సో వీటిని కూడా మీరు చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి 10 years అనేటువంటిది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఫీ డీటెయిల్స్. సో 1000 రూపీస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఉంది. అదేవిధంగా 500 రూపీస్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి ఉంది. 120 రూపీస్ అనేటువంటిది మనకు ఈ ఎగ్జామ్ ఫీ కింద ఉంటుంది. అంటే దాదాపు ఇక్కడ మొత్తం చూసినట్టయితే 1120 రూపీస్ బీసీ అండ్ ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకైతే 620 రూపీస్ అనేది. దాంతోపాటుగా మీకు ఇంటర్నెట్ ఛార్జెస్ అనేటువంటివి వర్తిస్తాయి. ఇంకా ఇక్కడ పేమెంట్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది మనకు 100% ఇది కంప్యూటర్ బేస్లో కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ సెంటర్స్లో మీరు మనకు సిబిటి విధానంలో ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడు. ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని ఒకసారి మీరు దీన్ని చూసే ప్రయత్నం చేయండి. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మల్టీ జోన్ వైజ్గా మనకు బ్రేకప్ వేకెన్సీస్ ఇచ్చారు. సో మల్టీ జోన్ 1లో ఎన్ని బ్రేకప్ వేకెన్సీస్ ఏ కేటగిరీలో ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీ చూడవచ్చు యూఆర్ కింద. అండ్ అదేవిధంగా ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీఏ ఇట్లా టోటల్గా మాకు బ్రేకప్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మాకు టోటల్గా మల్టీ జోన్ 1, 2 కనుక చూసుకుంటే ఓపెన్లో 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 అండ్ బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ మల్టీ జోన్ 1 ఒకటి, మల్టీ జోన్ 2 ఒకటి. ఎందుకంటే టోటల్ వేకెన్సీస్ 24 కనుక మనకు బ్రేకప్ వేకెన్సీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించిన సిలబస్. సో చాలామందికి డౌట్ ఇది కూడా, సిలబస్ ఏమి ఇస్తాడనేది కూడా. సో ఇక్కడ మనకు 2 పేపర్స్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు, పేపర్ 1 అండ్ పేపర్ 2 రూపంలో. సో పేపర్ 1 యాజ్ యూజువల్గా జనరల్ స్టడీస్కి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 minutes అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 2 వచ్చేసి దీనిలో మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది. అండ్ పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇది ఒక 75. అంటే 75 క్వశ్చన్స్ ఇవి, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. 150, ఇది 300, ఇది 150. అంటే టోటల్గా 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. చాలా మంచి పోస్ట్ ఇది. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వారు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఇది. అదేవిధంగా లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందంటే బైలింగ్వల్లో ఉంటుందని చెప్పేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి మనకు తెలిసినటువంటి 15 టాపిక్స్ అనేది మనకు టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి దాంట్లో ఉంటాయి. సో ఇది సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి సంబంధించి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు క్లియర్గా దీనికి సంబంధించి నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి.